డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పిఠాపురం రూరల్ మల్లాం గ్రామంలో దళితులను బహిష్కరించారు ఆ గ్రామ పెద్దలు. గ్రామంలో ఉన్న దళితులకు ఎలాంటి వస్తువులు, టిఫిన్లు అమ్మవద్దంటూ హుకుం జారీ చేశారు. పెద్దల మాట ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు. గ్రామ పెద్దల ఆదేశాలతో కిరాణా షాపులకు, టిఫిన్ షాపులకు వచ్చిన దళితులకు ఏవీ అమ్మటం లేదు వ్యాపారస్తులు. గ్రామ పెద్దలు ఇంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం న్యాయం కోసం దళితులు ఆందోళన చేయడమే. గ్రామానికి చెందిన పల్లపు సురేష్ అనే యువకుడు విద్యుత్ పనులు చేస్తుండగా షాక్ కొట్టి చనిపోయాడు. దీంతో న్యాయం చెయ్యండంటూ దళితులు నిరసనకు దిగారు. దళితులు ఆందోళన చేయడం ఏంటంటూ గ్రామ పెద్దలు ఆగ్రహించి వారిని బహిష్కరించేశారు. మా ఊళ్ళకి వద్దన్నారా? సరే, టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నారు టిఫిన్.